వెల్కమ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు ధ్యాన జగత్ టీవీ యూట్యూబ్ ఛానల్. ప్రతిరోజు కూడా మనం ఎంతో అద్భుతంగా శ్రీ లలిత సహస్రనామ రహస్య అద్వైత అమృతం జగ్గా పద్మ గారి చేత ఎంతో మేడం యొక్క జ్ఞానాన్ని ప్రతిరోజు కూడా తీసుకుంటూ ఉన్నాము. మరి ఈ విశేష పర్వదినాన గురు పౌర్ణమి రోజు మేడం ద్వారా మనము ఈ జ్ఞానాన్ని తీసుకోవడానికి రెడీగా ఉన్నాం ఫ్రెండ్స్. మేడంని స్వాగతం పలుకుతూ మరి గురు పౌర్ణమి సందర్భంగా అంటే మనం ప్రతిరోజు కూడా గురువుని తలుచుకుంటూనే ఉంటాం, పత్రిజీ గారిని. ఈరోజు ఇంకా ఎక్కువ ఆ గురు పౌర్ణమి అనేటువంటి విశిష్టతో పత్రి సార్కి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, సకల గురువులకి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, ముఖ్యంగా అమ్మ స్వర్ణమాల పత్రి మేడం గారికి, వారి ఇద్దరి కుమార్తెలకి, వారి కుటుంబ సభ్యులకి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, మరి వెల్కమ్ టు యూ మ్యామ్. వెల్కమ్. నమస్తే అమ్మా. ఒక్క ఒక్క నిమిషం మేడం. గురువులలో నాకు ఈ కొత్త గురువు పరిచయం అయ్యారు ఈ మధ్యలో. మరి ఈ గురువుకి ప్రత్యక్షంగా ఎన్నో 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 కృతజ్ఞతలు. ఎందుకంటే అంత అమూల్యమైనటువంటి జ్ఞానాన్ని, తెలియని విషయాలను తెలుసుకుంటూ వాటిని ఒక్కొక్కటి ఆచరిస్తూ, నాకు చేతనైనంత నేను ఆచరిస్తూ ఉంటే ఎంతో అద్భుతంగా ఉంది. మరి అలాంటి జ్ఞానామృతాన్ని బోధిస్తున్న మేడం గారికి కృతజ్ఞతలు. నాకు ఈ జన్మలో ధ్యానం పరిచయం చేసినటువంటి హాస్టల్ మాస్టర్స్కి, నాకు ప్రత్యక్షంగా ఎన్నో విధంగా సహకరిస్తున్న ప్రతి ఒక్క గురువుకి, ముఖ్యంగా నా తల్లిదండ్రులకి, నా విద్యాభ్యాసమైన గురువులకి, ప్రతి ఒక్క గురువుకి కూడా కృతజ్ఞతలు. మరి పిల్లలు కూడా మనకి గురువులండి. మన పిల్లలు మన గురువులు. ఆ గురువులకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ మ్యామ్. ద మైక్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ మ్యామ్. అమ్మా, థ్యాంక్ యూ. గురువర్యులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మ ప్రణామములు. స్వర్ణమాల అమ్మ పాదపద్మములకు నమస్కారములు. ఈరోజు విశేషమైన గురు పౌర్ణమి, ఆషాఢ గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి. మరి ఈ విశ్వంలో ఉన్న సమస్త గురువులకు ఆత్మ సుమాంజలి, విశ్వమాతకు అనంత కోటి ప్రణామాలు. అలాగే ధ్యాన జగత్ టీవీ ఛానల్ వారికి, ధ్యాన జగత్ మాసపత్రిక సిబ్బందికి, ముఖ్యంగా కేశవరాజు గారికి, అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు, అభినందనలు. అదేవిధంగా టీవీ ధ్యాన జగత్ టీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న లలిత సహస్రనామ అద్వైతామృతమును వీక్షిస్తున్న ప్రత్యక్ష పరోక్ష సభ్యులందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు, ప్రణామాలు. కరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదివిరావృతం మయూఖై అహమిచ్చేవ విభావయే భవాని. ముగురం మల మూలపుటం మజాల పెద్దం మసురారులం కడుపారడి బుచ్చినయమ్మ తన్నులోనంపిన వేల్పుటం మలయమ్మ మనం ములనుండెడి మాయమ్మ దుర్గమ్మ కృపాప్తియుచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. శ్రీమాత్రే నమః. మరి ఈరోజు ఒక విశేషమైన రోజు, పవిత్రమైన రోజు. వేదభూమి అయిన మన భారతదేశం నందు, మన సనాతన ధర్మములో, ఈ వేదభూమిలో, దివ్య భూమికలో భారతీయ సనాతన ధర్మము గురువులను ఆరాధించటం, ప్రత్యక్ష అంటే మన యొక్క ఆది గురువు పరమేశ్వరుడి దగ్గర నుంచి, ఆది గురువు పరమేశ్వరుడి దగ్గర నుంచి ఈ రోజున మనకు ఉన్న ప్రత్యక్ష గురువు వరకు
సమస్త గురువులకు ప్రణామాలు ప్రణామాలు ప్రణామాలు. మరి ఇంతటి ఈ ఆషాఢ పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటాం మనం. వ్యాసుడు పుట్టిన రోజు కాబట్టి వ్యాస పౌర్ణమి అని అంటాం. ఆయన పేరు వాస్తవంగా కృష్ణద్వైపాయనుడు. కృష్ణ ద్వీపం నందు జన్మించారు కాబట్టి కృష్ణద్వైపాయనుడు అని ఆయన పేరు. మరి ముందుగా మన గురువు గురించి చెప్పుకుని తర్వాత వ్యాస పౌర్ణమి గురించి చెప్పుకున్నాం. మన గురువు మన పితామహ పత్రిజీ ఒక 30 ఏళ్ల క్రితం ఒకనొక వ్యక్తి ఆయన ఒక పుస్తకం ద్వారా, అంటే మరణం లేని మీరు అనే యూ ఫర్ ఎవర్ అనే పుస్తకం ద్వారా, అది ఒక స్నేహితుడి దగ్గర నుంచి తీసుకుని అది చదివిన తర్వాత ఈ భూమి మీదకి నేను ఎందుకు వచ్చాను అన్న విషయాన్ని ఆయనకి తట్టబడింది. ఆల్రెడీ అవతార పురుషుడే, కానీ భూమి మీదకి వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు జీవితం గడిపినాక భూమి మీదకు ఎందుకు వచ్చాను అన్న విషయం ఆయనకి ఆ పుస్తకం ద్వారా తెలుసుకున్నారు. నేను వచ్చింది ప్రపంచానికి ధ్యానాన్ని అందించడానికి. ఈ ప్రపంచమనే బీడులో ప్రతి ఒక్కరిలోనూ ఆ ధ్యానం అనే బీజాన్ని నాటాలనే ఆయన సంకల్పం తీసుకుని అక్కడ పైనున్న లోకాలలో వారి యొక్క పర్మిషన్ తో ఈ భూమి మీదకి వచ్చి ఆ ధ్యాన సంకల్పాన్ని, అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ధ్యాని కావాలన్నది మహాసంకల్పాన్ని తీసుకుని భూమిపై అవతరించిన పరమ పూజ్య పరమ జ్ఞాన అఖండ జ్ఞాన స్వరూపుడైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ప్రణామాలు ప్రణామాలు. మరి ఆయన ఆ విధంగా తెలుసుకున్న తర్వాత ఒక క్షణం కూడా వేచి ఉండక ఆ రోజు నుంచి, తెలుసుకున్న క్షణం నుంచి తన యొక్క జీవితాన్ని ధ్యానానికి అంకితం చేశారు. మరి ఆయన జీవితం ఆ రోజుల్లో చక్కగా అద్భుతమైన ఉద్యోగం చేస్తున్నారు. కోరమండల్ ఫెర్టిలైజర్ లో జనరల్ మార్కెటింగ్ మేనేజర్ గా చేస్తూ చక్కటి కుటుంబము, 2 బిడ్డలతో చక్కగా సంసారం చేస్తూ ఉన్న సమయంలో ఆ తన గురించి తాను తెలుసుకున్నప్పుడు, తను ఎందుకు వచ్చానో, తన పర్పస్ ఏంటో అన్న విషయం తనకు తెలిసినప్పుడు, మరి ఆ రోజే తన నిర్ణయం తీసుకుని ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ ఉద్యోగంతో వచ్చిన ప్రావిడెంట్ ఫండ్ తోటి పిఎం మాస్టర్ అని ఒక అద్భుతమైన పుస్తకాన్ని రచించి ఫ్రీగా అందరికి పనిచేసి, ఆ రోజు నుంచి తన చేతిలో ఒక నయా పైసా లేకుండా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ వ్యక్తి ఇంతటి అద్భుతమైన వ్యవస్థను, అంటే ఒక వసుదైక కుటుంబాన్ని స్థాపించారు. అది ఆయన గొప్పతనం. ఒక నయా పైసా చేతిలో లేకుండా ఆ రోజు నుంచి, అంటే తను ఏ రోజైతే తెలుసుకున్నారో, ఏ రోజైతే ఉద్యోగాన్ని చూస్తారో అప్పటి నుంచి ధనాన్ని స్వీకరించాలి ఆయన. ఆ విధంగా తన యొక్క జ్ఞాన సంకల్పంతో, ఏ సంకల్పం అయితే చేసుకుని వచ్చారో ఆ సంకల్పంతోనే భూమి మీదకి వచ్చి తన యొక్క పనిని పరిపూర్ణంగా చక్కగా పూర్తి చేసుకున్నారు. మరి ఆ తెలుసుకున్న క్షణం నుంచి ఒక్క రోజు కూడా, అంటే 1 గంట కూడా తన సమయాన్ని వృధా చేయకుండా తన జీవితాన్ని సమస్తం అంతా కూడా ఈ ప్రపంచానికి అంకితం చేశారు మనందరికీ కోసం. అంటే ఒక క్షణం కూడా విరామం లేకుండా కృషివలుడు అంటే ఎంత చేయాలో అంత చేస్తూ ఉన్నారన్నమాట. ఒక్క క్షణం కూడా విరామం లేకుండా ఎన్నో వేల కిలోమీటర్ల ప్రయాణం చేస్తూ తన గురించి తాను ఆలోచించుకోకుండా, ఉందా లేదా, బస్సు ఎక్కామా, కారు ఎక్కామా, విమానం ఎక్కామా అనేది కాకుండా, కాలినడకన వెళ్ళామా అన్నది కాకుండా, అలా నిరంతర కృషి పలుడై విశ్రాంతి లేకుండా 2022 వరకు కూడా ఆయన నిరంతర కృషి చేస్తూనే ఉన్నారు మనందరి కోసం. మరి ఆయన కృషి ఒక వసుధైక కుటుంబంగా ఏర్పడి ఈ రోజున ఒక వ్యక్తి 150 దేశాల్లో మన సామ్రాజ్యాన్ని స్థాపించారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ని. ఆ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ 150 దేశాల్లో విస్తారంగా ఇప్పుడు పిఎంసి ఛానల్ ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక భాషల్లో విస్తారంగా విరాజిల్లుతోంది. ఆయన యొక్క ఆశయాలు ప్రపంచమంతా ధ్యానం చేయాలి. ప్రపంచంలో ప్రతి మానవుడికి ధ్యానము తెలియాలి, చేయాలి. అదే ఆయన సంకల్పం. అదే విధంగా శాకాహార జగత్తు నిర్మించాలి. అదే విధంగా పిరమిడ్ జగత్తు నిర్మించాలి. ఆ 3 ఆయన ఆశయాలు. మరి ఆయన ఆశయాలు, ఆయన కళలు ఈ రోజు చక్కగా సాకారమైనవి, పరిపూర్ణంగా సాకారమైనవి.
బ్రహ్మాండంగా చక్కగా అనేక దేశాల్లో వ్యాపితమై ఉంది. ఈ యొక్క పిఎస్ఎస్ మూవ్మెంట్ పిఎంసి ఛానల్ ద్వారా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేపడుతూ మరి భూమండలం మీద ఉన్న మానవాళి అందరికీ కూడా ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని, అంటే ఏ ఏ ఛానల్ ఇవ్వని ఒక దివ్య భూమికలోకి తీసుకెళ్లే అద్భుతమైన అనుభవాల్ని, అనుభూతుల్ని చక్కగా పిఎంసి ఛానల్ ద్వారా ప్రపంచానికి అందించబడుతుంది. ఆయన ఆయన యొక్క అద్భుతమైన కళ పిఎంసి ఛానల్. చెప్తూ ఉంటారు ఇదొక బ్రాడ్, అంటే బీసీసీ అంటే బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్, బీబీసీ అని ఉంటది కదా. సో అలా వెళ్ళాలి ఈ ఛానల్ అని ఆయన కోరిక. నిజంగానే మరి ఆ బీబీసీ తలదన్నేటట్టు చక్కగా ఈ యొక్క పిఎంసి ఛానల్ అద్భుతంగా ప్రయాణిస్తోంది ఎంతో ఉన్నతంగా. అదే విధంగా మరి ఆయన కోరుకున్న శాకాహార జగత్తు, అదే విధంగా పిరమిడ్ జగత్తు కూడా ఎంతో అద్భుతంగా ఆయన ఆశయాలను పుడికిపుచ్చుకున్న మనం మాస్టర్లు, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ లో ఉన్న పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ఒక యోధులుగా, ఒక వీరులుగా, ఒక వీరత్వం కలిగిన వారుగా ప్రతి ఒక్కరూ కూడా వారికి తగ్గ పనులన్నీ ఎవరికి తగ్గ పనులు వారు చేస్తూనే ఉన్నారు. అది పిరమిడ్ మాస్టర్స్ యొక్క గొప్పతనం. ఆయన ఆశయానికి అనుగుణంగా ఏ రోజు విశ్రమించకుండా, ఆయన లేరు అనే భావన లేకుండా, ఆయన నాలోనే ఉన్నారనే ఒక అద్భుతమైన భావనతో, హృదయంలోనే స్థిరపడి ఉన్నారన్న భావనతో ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఒక యోధుడులా విశ్రమించకుండా పని చేస్తూనే ఉన్నారు. అది ఆయన ఆశయం, అది ఆయన కళ. అంటే వారు ఉన్నారా లేదా అని కాదు, ప్రతి ఒక్కరిలోనూ చైతన్య స్వరూపుడై ఉన్నారు. అదే అవలోకేతీశ్వరుడు అంటారు. అవలోకేతీశ్వరుడు అంటే ఒకసారి బుద్ధుడు చెప్తాడనమాట. అంటే ఇంకా 10 నిమిషాలు ఆయన వెళ్ళిపోతారనగా బుద్ధుడు బాడీ వెకేట్ చేస్తాడనగా ఆనందుడు అడుగుతాడు, ఎంతో మంది బుద్ధుళ్ళు వస్తారన్నావు, ఇదంతా ఎప్పుడు జరుగుతుంది, నువ్వు వెళ్ళిపోతున్నావు కదా అని అంటే, ఇది కళ్ళు మూసుకో ఒక్కసారి అని చెప్తే ఆయన కళ్ళు మూసుకుంటాడు ఆనందుడు. అప్పుడు బుద్ధుడు అక్కడ ఉన్న కొన్ని వేలాది మందిలో కూడా బుద్ధుడుగానే ఉన్నాడు. బుద్ధుడు కనపడ్డాడు అన్నమాట అతనికి. అంటే అప్పుడు చెప్తున్నారన్నమాట, ప్రతి ఒక్కరూ నేను బుద్ధుడిని కాదు, ప్రతి ఒక్కరూ బుద్ధుడే, ప్రతి ఒక్కరూ బుద్ధ స్వరూపులే. అందుకని అవలోకేతేశ్వరు అంటే ఇక్కడున్నా ఏ లోకంలో ఉన్నా ఆయన ఈశ్వరుడే, ఆ ఈశ్వర తత్వమే అన్నిటి యందు వ్యాపించి ఉన్నాడు, అన్నిటి యందు విస్తారంగా ఉన్నవాడే అని చెప్పేసి. అదే విధంగా ఈ రోజున మన గురువు, మన ప్రియతమ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అద్భుతమైన జ్ఞాన భాండాగారము, ఆ దివ్య తేజస్సు ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ హృదయాలలో దివ్య తేజస్సుగా, చైతన్య స్వరూపుడుగా విరాజిల్లుతూ ప్రతి ఒక్కరిని ఒక దివ్య తేజోమూర్తులుగా, దివ్య యోధులుగా మన ప్రపంచాన్ని పని చేస్తూనే ఉన్నారు. ఇది ఒక అద్భుతమైన వరం మనకి. మనం పత్రిజీ యొక్క సాన్నిధ్యంలో మనం ఉండటం అనేది చాలా గొప్ప విషయం. చూడండి, ఎప్పుడో మహానుభావులు షిరిడీలో సాయినాథుడు ఉన్నప్పుడు కొంతమంది ఉన్నారని వాళ్ళని దర్శించడానికి, కలవటానికి ఎంతో ఆత్రుత పడి వెళ్ళి వాళ్ళని పట్టుకుంటే చాలు అనుకుని అనే భావన కలుగుతుంది. అంటే సాక్షాత్తు ఆ షిరిడీ సాయినాథుడితో సంచరించి ఉన్నారని ఎలా అయితే మనం భావిస్తామో, మరి మనం ఇన్ని సంవత్సరాలు 30 ఏళ్ల పాటు ఆయన సహచర్యంలో, ఆయన కనుసన్నలలో, ఆయన కనుచూపులో, ఆయన మాటలో, ఆయన చేతల్లో మిళితమై మనం జీవన యాత్రని 30 సంవత్సరాలను సాగించుకున్నాం. మరి ఇంతటి అద్భుతమైన వరం ఎవరికి దొరుకుతుందండి? అంతటి అద్భుతమైన జ్ఞానాన్ని, మరి ఆ జ్ఞానం ఎలాంటి జ్ఞానము? సూటిగా ఇచ్చేవారు, అన్ని రకాలుగా ఇటు తిప్పు అటు తిప్పు కాదు, గుప్తంగా ఏమి ఇవ్వాల, ప్రతి ఒక్కదాన్ని సూటిగా మనసుకు అద్దుకునేలా, హృదయానికి తీసుకునేలాగా చక్కగా మనకు అందించిన అతి సహజమైన సరళమైన మార్గాన్ని అందించిన వారు పత్రిజీ. ఒక జ్ఞాన భాండాగారం. మరి ఆయన 6 సంవత్సరాలకే ఒక 1000 పడుగుల పుస్తకం చదవడం ఏంటి, విశ్వనాథ సత్యనారాయణ గారి సర్వేపల్లి రాధాకృష్ణ పుస్తకం చదవడం ఏంటి, అలాంటి జ్ఞానాన్ని అంత చిన్న వయసులో 6 సంవత్సరాలకే అంత జ్ఞానాన్ని ఆయన పొందారంటే సాక్షాత్తు ఒక ఎన్సైక్లోపీడియా గురువు మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఒక ఎన్సైక్లోపీడియా, నడిచే జ్ఞాన భాండాగారం. అలాంటి జ్ఞాన భాండాగారంతో ఇన్ని సంవత్సరాలు మనం గడిపినందుకు మనందరం ఎంతో 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 అదృష్టవంతులం. లేరు అనే సమస్య లేదు మనకి. రేపు 24వ తారీఖున ఇప్పుడు ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి చక్కగా. మన ఆరాధనోత్సవాలంటే ఎక్కడికక్కడ చేస్తున్నాం. ఆయన ఆశయాలను ఆరాధన చేయటం, ఆయన ఏదైతే ఇచ్చారో ఆ ఆశయాలు మనం ముందుకు తీసుకెళ్లడం మన ఆరాధన. మరి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా ఆ ఆరాధనోత్సవాల్లో ఎవరికి చేతనైన సాయంతో వారందరూ చక్కగా చేస్తూ ఉన్న ఆ పిరమిడ్ మాస్టర్లందరికీ కూడా గురు పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది మన యొక్క గురువుది. ఎంత చెప్పుకున్నా తనివి తీరదు ఆయన గురించి.
ఎన్నో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి ఆయనలో. ఎక్కడా అద్భుతం చూపించరు, ఎక్కడా నాకు మిరకల్స్ అనేవి తెలియనివారు. మనకి ఒక సాధారణ మనిషిలా మనతో తిరుగుతూ, సాధారణ వ్యక్తిలా మనతో ఉంటూనే అంతటి ప్రతి ఒక్కరిలోనూ ఒక దివ్యత్వాన్ని మేల్కొలిపారు, ఒక జ్ఞాన జ్యోతుల్ని వెలిగించారు. వారి వారి జీవితాలను పండించుకున్నారు, వారి జీవితాన్ని అర్థం పరమార్థానికి తీసుకెళ్తూ ఆ మార్గాన్ని చూపించారు పత్రిజీ. మరి అలాంటి గురువు మనకి దొరకటం ఎంతో అదృష్టం. సో ఈ రోజు మరి వ్యాస పౌర్ణమి అనేది చెప్పుకుంటున్నాం కాబట్టి, వ్యాసుడు, వ్యాస పౌర్ణమి అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు ఈ రోజున పౌర్ణమి నాడు వ్యాసుడు పుట్టినరోజు అని భావిస్తారు. సో ఆయన పేరు కృష్ణద్వైపాయనుడు అని చెప్పుకున్నాము అసలు పేరు. కానీ వ్యాసుడు అని ఎందుకు వచ్చిందంటే, ఆయన అంటే అసలు మన సనాతన ధర్మానికి ఆ వ్యాసుడు లేనిది మూలమే లేదండి. మన సనాతన ధర్మం ఈ రోజుకి కూడా, అంటే ఇంకా రాబోయే కొన్ని వేల తరాల వరకు కూడా వెళ్ళేదే ఈ యొక్క సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మాన్ని ఒక త్రాటి మీదకి తీసుకొచ్చి ఒక నిబద్ధతతో చక్కగా మనకు అందించిన వారు వ్యాస మహర్షులు వారు. ఏమిటి అందించింది అంటే, అనేక మంది ఋషులు దర్శించిన వేదాలను, అనేక మంది ఋషులు దర్శించిన, ఎక్కడ రాయబడలేదు, దర్శించి ఇచ్చిన వేదాలను ఒక ఒక నిబద్ధతగా రచించి మరి ఈ రచించిన వారు వేదవ్యాసుల మహర్షి. అంటే మరి ఆ వేదాలు అందరికీ అర్థం, అది గుప్తమైన భాష, ఆ గుప్తమైన భాష అందరికీ అర్థం కాదని చెప్పి మరి ఆ వేదాలలో ఉన్న మూలతత్వాన్ని, ఆ మూల గుహ్యమైన భావనని తీసి పురాణ వాంగ్మయములు, ఇతిహాసముల రూపముల ఒక సాధారణ సామాన్యుడికి కూడా అర్థమయ్యే రీతిలో గాథల రూపంలో అందించారు పురాణ వాంగ్మయములను, ఇతిహాసములను. సో ఇలా మరి స్మృతులను, అలాగే ధర్మశాస్త్రమును, ఇట్లా ఏదైతే ఉన్నాయో అన్ని అలాగ 18 పురాణాలు, మహాభారతం, అన్నిటికంటే గొప్పది మహాభారతం. మహాభారతం అంటే ఒక ధర్మశాస్త్రముల రాసి పుట్టది, అంటే ధర్మాలన్నీ అందులోనే ఉంటాయి. అలాంటి అద్భుతమైన ఇతిహాసాలను, పురాణాలను వ్యాసించారు కాబట్టి వ్యాసుడు అనే పేరు వచ్చింది. వ్యాసం చేశారు అన్నిటిని కూడా, పండితుల వరకు పండితుల నుండి పామరుల వరకు అర్థమయ్యే రీతిలో వ్యాసం చేశారు కాబట్టి వ్యాసుడు అంటే వ్యాపించబడింది, వ్యాసించబడింది. అతను వ్యాసం చేసింది వ్యాపించబడింది కాబట్టి వ్యాసుడుగా కీర్తి పొందారు. అందుకనే ఈ రోజున మన సనాతన ధర్మం అంటే వేదముల ధర్మము. అంటే వేదముల మూలం ఏదైతే ఉందో అదే మన జీవన స్మృతి, మన జీవన సృష్టి. వేదం అంటే సృష్టి, సృష్టి అంటే వేదం, ఇంకా దీనికి వేరేది లేదు. అంటే సృష్టిలో నుంచే వేదం ఆవిర్భవించింది. అంటే మానవుడు ఎలా ఉండాలి, ఎలా చెయ్యాలని వేదముల యొక్క సంస్కారం. ఆ సంస్కారాన్ని వేదవ్యాసుడు మనకి చక్కగా ఈ విధంగా స్మృతుల రూపంలో, ధర్మశాస్త్రాల రూపంలో మనకి అందరికి అందించిన మహానుభావుడు వ్యాసుడు. అలాగే మరి గురువు అంటే ఎలా ఉండాలి? గురువు అంటే మనకి మామూలుగా ఫస్ట్ మన భౌతిక దేహాన్ని ఇచ్చిన తల్లి తండ్రి గురువు. అంటే మొట్టమొదటిగా మాతృదేవోభవ, పితృదేవోభవ అంటాం. తర్వాత ఆచార్య దేవోభవ అంటాం. అంటే మాతాపితలు మనకి ఈ యొక్క శరీరాన్ని ఇస్తారు, మనకి ప్రేమనిస్తారు, అలాగే మనకు జీవన విధానాన్ని నేర్పిస్తారు. కానీ ఆచార్యుడు, గురువు ఈ మూడిటి కలయిక. ప్రేమని ఇస్తాడు, మరి ధర్మశాస్త్రాన్ని బోధిస్తాడు, జ్ఞానాన్ని బోధిస్తాడు. ఈ మూడిటి యొక్క కలయికే గురువు. అందుకే గురువు కనపడిన గురువు దేవుడు ఎవరైనా ఇద్దరు ప్రత్యక్షం అయితే ఎవరికి నమస్కారం చేయాలంటే ఫస్ట్ గురువుకే నమస్కారం చేయాలని చెప్తారు కబీర్ దాస్ గారు. అంటే ఎందుకంటే ఆ గురువు లేనిది ఆ గోవిందుడు తెలియదు, గురువు లేనిది ఆ మార్గం తెలియదు. కాబట్టి గురువు అంత పటిష్టమైన వాడు అని చెప్పేసి మన జీవన విధానంలో కూడా మన పత్రిజీ మన జీవితాల్లోకి అడిగిపెట్టిన తర్వాత మన జీవన విధానమే మారిపోయింది కదా మరి. సో నిజంగా మరి గురువు ఎంత విశిష్టమైన పాత్ర పోషిస్తారో అన్నది మనందరి జీవితాల్లో చాలా అనుభవిస్తూనే ఉన్నాం. సో ఈ విధంగా వ్యాసుడు మన భారతదేశానికి, అంటే ఈ యొక్క వేద భూమికి ఆ యొక్క వేదాల గోప్యాలు, వేదాల రహస్యాలన్నిటి కూడా అతి సులువుగా అందించారన్నమాట. మరి ఈ రోజుకి కూడా భారతదేశంలో హిమాలయ పర్వతాల్లో, సిద్ధ భూమికల్లో, ధ్యాన భూమికల్లో ఎంతో మంది మహా ఋషులు ఈ రోజుకి కూడా వారు సాధన చేస్తూ వారి యొక్క శక్తి తరంగాలని భూమిపైకి పంపిస్తూనే ఉన్నారు. ఇటు భౌతిక పరంగా, అదేవిధంగా సూక్ష్మ లోకాలలో ఉన్న వారు కూడా అందరూ కూడా ఈ ప్రపంచాన్ని కాపాడాలని, ఈ ప్రపంచాన్ని ఒక అద్భుతంగా తీర్చిదిద్దాలని ఆ దివ్య సంకల్పంతో ప్రతిరోజు వారి యొక్క దివ్య శక్తి తరంగాలని ప్రపంచం మీద ఒక వర్షంలా కురిపిస్తున్నారు. మనందరం ఈ సమయంలో ఎంతో అదృష్టవంతులు. ఇలాంటి సమయంలో
అలాంటి శక్తి తరంగాలతో మనం అనుసంధానం చేస్తూ ఎంత అద్భుతంగా మనం సాధన చేసుకుంటూ మనం ముందుకు వెళుతున్నాం. ఇది ఒక పవిత్రమైన సమయము. ఈ సమయాన్ని మనం అందరం సద్వినియోగం చేసుకుంటూ మన జీవితాల్ని అనవసరమైన విషయాల జోలికి పోకుండా ఎప్పుడూ మన ఈ ధ్యాన సాధనలో, సత్సంగాలలో, సద్భావనలతో, సత్కర్మలతో, సద్బుద్ధులతో సదా 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 మన జీవితాన్ని ఆ వైపుగా మళ్లించుకుంటూ ఉండాలని ఈ యొక్క గురు పౌర్ణమి సందర్భంగా ఆశిస్తూ, మరి గురు పౌర్ణమి శుభాకాంక్షలు మరొకసారి తెలియచేస్తూ, మన గురువు, ప్రియతమ గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి అనంత కోటి కోటి ప్రణామాలు తెలియజేస్తూ, మన హృదయాలలోనే నివసిస్తూ ఉన్న ఆయనకి ఇంకా దూరం ఎక్కడుందండి? ప్రతి ఒక్కరి హృదయంలో తానే నివసిస్తున్న ఆ బంగారు తండ్రికి, ఆ ఆ నడిచే దైవానికి అనంత కోటి ప్రణామాలు. ఓకే మాస్టర్స్, గురు పౌర్ణమి సందర్భంగా నా హృదయం నుంచి వచ్చిన మాటలు వినిపించిన. ఓకే, మరి ఇక మనం మన సజ్జన సాంగత్యంలోకి వెళతాం. యథావిధిగా లలితా సహస్రనామ అద్వైతామృతం యొక్క దానిలోకి ప్రయాణం చేద్దాం. సజ్జన సాంగత్యం. ఓకే మాస్టర్స్, ఒక నిమిషం. మేడం, మనం ఎన్నింటికి స్టార్ట్ చేస్తాం మనం? చెప్తున్నాను మేడం. ఎన్నింటికి? చెప్పండి మేడం, చెప్తా ఉండండి. ఎన్ని గంటలు స్టార్ట్ చేయమని? ఎన్నింటి వరకు? 9? ఓకే మేడం, ఓకే. సరే, ఓకే మాస్టర్. నిన్నటి ఎపిసోడ్ లో మనం చెప్పుకున్నాం ఆ సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థ విభజిత సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవింద రూపిణి అనే నామానికి మనం ఆ అర్థం తెలుసుకున్నాం నిన్నటి ఎపిసోడ్ లో. స్వప్న అంటే స్వప్నావస్థలో మన ఇంద్రియాలు పని చేయకపోయినా కూడా సుషుప్తావస్థలో ఉంటాము. అంటే అక్కడ మనసు బుద్ధి రెండు పనిచేస్తాయని చెప్పుకున్నాం. ఆ రెండు కూడా మన 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 జీవ ప్రజ్ఞలో, అంటే మన జీవ ప్రజ్ఞలో లయమైనప్పుడు, అంటే ఆ రెండు కూడా, అంటే మనసు బుద్ధి కూడా స్వప్నావస్థలో ఉంటాయి. కానీ తుర్యాతీత స్థితిలోకి వెళ్ళినప్పుడు, అంటే అనిర్వచన తుర్యాతీత స్థితి అంటే సుషుప్తావస్థలోకి వెళ్ళినప్పుడు మనకి ఆ రెండు మనసు బుద్ధి కూడా లీనమైపోతాయి. ఎట్లా? మన జీవ ప్రజ్ఞ సర్వేశ్వర ప్రజ్ఞలో లీనమైన స్థితిని, ఆ స్థితిని మన సుప్త అంటారు. అందుకనే యాదేవి సర్వభూతేషు నిద్ర రూపేణ సంస్థిత అన్నారు కదా. అన్ని రూపాల్లో కూడా ఆ నిద్ర ఆ రూపేణ ఉంటుందని చెప్తున్నారు. అంటే ఆ తుర్యాతీత స్థితిలో ఒక అలౌకికమైన ఆనందానుభూతిని ఏదైతే పొందుతున్నా ఆ స్థితిని సుప్త అంటారని, ప్రాజ్ఞాత్మిక అంటే ప్రజ్ఞానమే బ్రహ్మ అని విశేషమైన బాగా సౌండ్ మేళతాళాలు వస్తున్నాయి. సో ఆ విధంగా ప్రాజ్ఞాత్మిక అంటే ప్రజ్ఞానం బ్రహ్మ అంటే విశేషమైన జ్ఞానాన్ని మనం సుషుప్త అవస్థలుంటే అనేక కోణాలలో అందుకుంటామని చెప్పేసి, అలాగే మన అందరిలో కూడా నిగూఢంగా ఉన్న ప్రజ్ఞానాన్ని ఆ ధ్యాన సాధన ద్వారా తెలుసుకుంటామని. తుర్య అంటే జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలే కాక తుర్యాతీత స్థితి అంటే స్థూల సూక్ష్మ కారణాలకు అతీతంగా ఉన్న స్థితి ఏదైతే ఉందో అది మనలో ఆ కుండలి శక్తి జాగృతమైనప్పుడు, అది షట్చక్రాల ద్వారా సహస్రాలను చేరినప్పుడు
ఆ తురియాతీత స్థితిని పొందుతావని, మరి సర్వావస్థ వివర్జిత అంటే ఆ జాగ్ర స్వప్న సుషుప్తావస్థలకు అతీతమైన స్థితి ఏదైతే ఉందో అది తురియాతీత అవస్థ అని, అంటే సర్వావస్థ వివర్జిత అంటే అన్ని అవస్థలకు ఆవల ఉన్నది, అన్ని అవస్థలు దాటిన దాకా ఉన్న స్థితి ఏదైతే ఉందో అదే అలౌకిక ఆనంద స్థితి అని. సృష్టికర్త్రి అంటే ఆ ఈ యొక్క చలన రహితమైన చైతన్యాన్ని చలనము కలిగించి సృష్టి ఆవిర్భవింపజేసింది కాబట్టి సృష్టికర్త్రి అని. అలాగే బ్రహ్మరూప అంటే ఈ యొక్క విశ్వమంతా కూడా మనం చూసే ఈ యొక్క సమస్త పదార్థములోను అణువు నుంచి పరమాణు వరకు ఉన్నదంతా కూడా దివ్య యోమమే అనే పదార్థాన్ని, ఆ దివ్య యోమముగా ఉంటే ఆ పదార్థం అన్నిటి యందు కూడా తన యొక్క శక్తిని ఆ రూపాలుగా చేస్తూ ఉందని, అందుకనే బ్రహ్మరూప అన్నారు. అంటే ప్రతి దాని యందు కూడా ఆ శక్తే ఉంది కాబట్టి బ్రహ్మరూప అని చెప్పేసి. అది గోప్త్రి గోవింద రూపిణి. మరి ఆ పరాశక్తే ఆ పరాశక్తే పరమాణువు నుండి అణువు నుండి పరమాణువు వరకు కూడా అణువులలో అంతర్లీనంగా అత్యంత గోప్యంగా ఉంది కాబట్టి ఆ శక్తిని ఎవరు ఎంత శోధించినా దొరికేది కాదు. కేవలం ఒక అవగాహన ఉన్న ద్రష్టలుగా మాత్రమే, ఋషులకు మాత్రమే దర్శించబడేది. మరి అంత గోప్యంగా అంత గుప్తంగా ఉన్న ఆ శక్తిని ఏమన్నారంటే గోప్త్రి గోవింద రూపిణి అన్నారు. అంటే అన్నిటి యందు సర్వ వస్తువుల యందు సర్వ జీవరాశి యందు గోప్యంగా ఉన్న శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని అదే బ్రహ్మరూప అన్నారు. ఆ బ్రహ్మరూప అన్న ఆ శక్తిని గోప్యంగా గుప్తంగా ఉంది కాబట్టి గోప్త్రి గోవింద రూపిణి అని చక్కగా విశ్లేషించారండి నేనటి ఆ శ్లోకం. మరి ఈ రోజు మనం మరొక శ్లోకంలోకి ప్రవేశిద్దాం. సంహారిణి రుద్రరూపా తిరోధాన కరీశ్వరి సదాశివానుగ్రహద పంచకృత్య పరాయణ. అమ్మా ప్రళయకాలంలో దాని యొక్క తాత్పర్యం తెలుసుకుందాం. అమ్మా ప్రళయకాలంలో సమస్త వస్తు జీవజాలాన్ని తనలోకి ఉపసంహరణ గావించి రౌద్ర రూపాన్ని ధరించిన రుద్రురాలివి తిరిగి తనలో ఐక్యం చేసుకునే నీవే పంచకృత్యముల సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహాలను కొనసాగించే తల్లివి కూడా నీవే తల్లి అని చెప్పి ఆ శ్లోకానికి అర్థమండి. మరి దాని గురించి మనం ఒక్కొక్క నామానికి అద్వైతంగా తెలుసుకుందాం మిత్రులారా. సంహారిణి అంటే సమస్త జీవుల ప్రారబ్ధ కర్మలు పరిసమాప్తమైన తర్వాత సమస్త ప్రారబ్ధ కర్మలు జీవుల యొక్క ప్రారబ్ధ కర్మలు పరిసమాప్తమైన తర్వాత ఆ మహాశక్తి ఆ సకల జీవులను తన ఒడిలోనికి తీసుకుని సుదీర్ఘకాలం పాటు మహానిద్రను అనుభవించేలా చేసేది ఆ యొక్క సంహారిణి శక్తి. ఇది దేవీ భాగవతంలో చెప్తారండి. అమ్మ గురించి చాలా విశేషంగా చెప్తారు అందరూ. దేవీ భాగవతం అంటే దేవి యొక్క వైభవాన్నే కదా వర్ణించేది. సో కాబట్టి అమ్మ ఏం చేస్తుందంటే అందరి సమస్త జీవుల యొక్క ప్రారబ్ధ కర్మలు కూడా ఏంటి పరిసమాప్తమైన తర్వాత ఆ మహాశక్తి మనందరినీ కూడా తన ఒడిలోకి తీసుకుని సుదీర్ఘమైన నిద్రకాలంలో ఉండేటట్టు చేస్తుందంట, చేస్తుందంట. ఆ నిద్రని అనుభూతి చెందిస్తుంది. కాబట్టి ప్రళయములో సమస్త వస్తు జీవజాలము ప్రళయంలో మొత్తం అంతా కూడా తనలోకి వెళ్ళిపోతుంది కదా. అది ఎలా ఉంటుందంట, సముద్రంలో నీళ్లలో కరిగి ఉన్న లవణం ఎలా ఉంటుందండి, అలా కరిగిపోయి లీనమై ఉంటామంట. కానీ మన కర్మలు నశించవంట ఇక్కడ చెప్తున్నారు. కానీ నశించవు. లవణాలుగా కలిసిపోయి ఉంటాయి. ఆ నీళ్ళల్లో లవణాలు ఎలా ఉంటాయి, అవి వేడి చేస్తే మళ్ళా ఉప్పు లవణాలు వస్తూ ఉంటాయి కదండి. అదే విధంగా ఆ లవణాల లాగా తనలో కలిసిపోయి ఉంటాయంట. మళ్ళా అంటే నీళ్లను వేడి చేస్తే ఆ లవణాలు వేరైనట్లు సంహారం తర్వాత మళ్ళీ సృష్టి చెయ్యాలని సంకల్పం కలిగినప్పుడు అప్పుడు సమస్త వస్తు జీవజాలం కూడా అలా బయటకు వచ్చేస్తాయంట. అంటే లోపలికి తీసుకుని అలా నిద్రావస్థలో ఉంచుతుంది. కానీ ఆ నిద్రావస్థలు అంటే తన ఒడిలోకి తీసుకుని లయం చేసుకుంటుంది, కానీ దాన్ని నశింపచేయదట. సుదీర్ఘకాలం ఒక నిద్రావస్థలో ఉంచుతుంది. చాలా అర్థం చేసుకోండి ఇక్కడ పాయింట్. నశింపచేయటంలా, ఆ జీవజాలానంతా నశింపచేయటంలా, తనలో సుదీర్ఘకాలంగా నిద్రావస్థలో ఉంటే తెలియని స్థితి కదండి, ఏం తెలియదు కదా. మంచి నిద్రపోతే ఎలా ఉంటది, ఎప్పుడో మెలుగు వచ్చినప్పుడు ఎంతసేపు నిద్రపోయామా అని ఎంత ఆనందం పడతామో అలాంటి సుదీర్ఘమైన నిద్రలో ఉంచేసి అక్కడ మనం లయం చేసుకుంటుంది కానీ నాశనం చేయటంలా. ఇది పాయింట్ గమనించండి. ఆ తర్వాత మళ్ళా మన సృష్టి చెయ్యాలని ఆవిడకి ఇచ్చగలిగినప్పుడు అదే విధంగా వాటిని మళ్ళా బహిర్గతం చేస్తుంది.
సృష్టిలో సమస్త వస్తు జీవాలను కూడా బయటికి తీస్తుందంట. అందుకని సంహారిణి అన్నారు. అలాగే జీవుడు కూడా ఈ దేహం వదిలేసిన తర్వాత ఊర్ధ్వలోకాలకు వెళ్ళినప్పుడు ఆత్మ వాటి వాటి సంస్కారాలను బట్టి, అంటే వారి వారి సంస్కారాలను బట్టి కొంతకాలము సుదీర్ఘ నిద్రలో ఉంటుంది. అంటే మనం ఈ యొక్క శరీరాన్ని వదిలేసిన తర్వాత మన సోల్ వెళ్ళి మన సంస్కారాన్ని అనుసరించి, ఒక్కొక్కరికి ఒక్కొక్క సంస్కారం ఉంటుంది కదండి, అందరికీ ఒకేలా ఉండదు కదా. ఎవరి సంస్కారాన్ని అనుసరించి వారు సుదీర్ఘకాలం, అంటే కొంతకాలం పాటు నిద్రలో ఉంటారు. అంటే అది ఒక స్లీపింగ్ స్టేజ్ అంటారు. మన పుస్తకాల్లో మన గురువు గారు కూడా చాలా సార్లు చెప్పారు ఈ విషయాన్ని. అదొక స్లీపింగ్ స్టేజ్. ఆ తర్వాత మళ్ళీ జన్మ తీసుకోవాలని, మళ్ళా మెలకు వచ్చినప్పుడు మళ్ళీ జన్మ తీసుకోవాలని కోరిక కలిగి కూడా మెలకు జాగృత అవస్థలోకి వచ్చి మళ్ళా జన్మకి వస్తుంది అనమాట. ఇది ఇందాక ఎట్లయితే తల్లి తన ఒడిలోకి తీసి సుదీర్ఘకాలం తనలో లయం చేసుకుని కావాల్సినప్పుడు మళ్ళా బయటకి తెచ్చిందో, అదే విధంగా సాధకుడు కూడా ఈ యొక్క మన జీవుడు కూడా దేహం వదిలేసిన తర్వాత ఈ యొక్క వాడి సంస్కారాలను బట్టి కొంతకాలము నిద్రావస్థలో ఉండి ఆ తర్వాత మరలా జన్మ తీసుకోవడానికి వస్తాడనమాట. అందుకని ఇది చెప్తున్నారు. అది సంహారిణి అన్నారు. అలాగే రుద్రరూప అంటే అన్ని శబ్దాలు ఓంకారం నుంచే పుట్టాయి. ఓంకారంలో లయమైపోతాయి. నాదము నుండి ఇవన్నీ సరిగమలన్నీ దాని నుంచి వచ్చినాయి కదండి. నాదము శబ్దము కలిసే వచ్చింది అసలు అక్కడ. అంటే బ్రహ్మ సృష్టి జరిగినప్పుడు ఫస్ట్ ఆవిర్భవించింది శబ్దము, నాదము. ఆ నాదము శబ్దం, నాదము అంటే ఒక రకమైన నాదము, శబ్దం రెండు కలిసి వచ్చినాయి. సో దాన్ని ఓంకారము, ప్రణవనాదం అంటారు. సో అదే విధంగా అట్లా అన్ని కూడా నాదములో లయమైనట్లు ప్రళయకాలంలో ఈ సమస్త వస్తు జీవజాలం అంతా కూడా, వస్తువులు జీవాలు అన్ని కూడా అలా విలీనం చేసుకునే లక్షణాన్ని ఏమంటారండి? రుద్రత్వం అంటారు. ఇప్పుడు అమ్మ అదే చేసింది. లేదంటే ఒక మానవుడు శరీరం వదిలేసిన తర్వాత ఆ స్లీపింగ్ స్టేజ్ ఏదైతే ఉందో ఆ రుద్రత్వంలోనే ఉంటారన్నమాట. సో ఇది రుద్రత్వము అంటారు. దాన్ని ఏమంటారు? రుద్ర రూప అంటారు. అలా లయం చేయడం అనే కార్యాన్ని చేపట్టింది కాబట్టి రుద్ర రూపాన్ని కీర్తించబడింది. తిరోధానకరీశ్వరి అంటే సృష్టిలోని సమస్త నిర్జీవాలను, జీవించబడిన వాటిని, నిర్జీవంగా ఉన్న వాటిని అన్నిటిని కూడా హఠాత్తుగా స్థానభ్రంశము కలిగించి లయం చేసే శక్తిని తిరోధానకరీశ్వరి అంటారు. అంటే ప్రళయం ఏం చెప్పిరాదు కదండి, వస్తున్నా అని చెప్పిరాదు కదా, భూకంపాలు వస్తున్నాయని చెప్పిరావు కదా, తుఫాన్లు వస్తున్నాయని చెప్పిరావు కదా. సో ఎలా అయితే భౌతిక లోకంలో ఇలాంటి హఠాత్తు పరిణామాలు ఎలా వస్తుంటాయో, అలాగే ప్రళయం కూడా లయం చేసే సమయం హఠాత్తుగానే జరుగుతుంది. హఠాత్తుగా స్థానభ్రంశం జరుగుతుంది. అట్లా చేసే శక్తిని తిరోధానకరీశ్వరి అంటారు. మన చరిత్రలు చూస్తూ ఉంటే ఇదివరకు యుగాలలో ఉన్నప్పుడు మనకి ఎన్నో నాగరికతలు మనకి లయమైపోయినాయి, సముద్రాల్లో కలిసిపోయినాయి. ఇదివరకు పట్టణాలు సాగరములు ఉన్న చోట అక్కడ ఇప్పుడు పర్వతాలు ఉన్నాయి. ఇప్పుడు పర్వతాలను చోట ఇదివరకు మంచి ఇది ఒక మంచి చక్కటి విశాలమైన భూములు ఉంటాయి. అలా స్థాన భ్రంశం కలిగించేస్తాయి, ఉన్నదాన్ని లేనట్టు చేసేస్తాయి అనమాట. అట్లా హఠాత్తుగా స్థాన భ్రంశం కలిగే శక్తి ఏదైతే ఉందో దాన్ని తిరోధానకరీశ్వరి అంటారు. అంటే ఆ ప్రళయకాలం వచ్చినప్పుడు వెంటనే అది హఠాత్తుగానే జరుగుతుంది కాబట్టి దాన్ని ఉన్న సమస్త వస్తుజాలాలను కూడా రూపాలు మార్చేస్తూ ఉంటది కదా. ఇప్పుడు మనకి ఏదైనా చరిత్రలు జరుగుతుంటే హరప్పా సింధు నాగరికత కానీ, మరి ఈజిప్షియన్ నాగరికత అని, ఇవన్నీ కూడా మరి మన కళ్ళ ముందు కనపడిన ద్వారక, ఇవన్నీ కూడా లయమైనవి కదా. ఇప్పుడు మళ్ళా పరిశోధనలు బయటకు వస్తున్నాయి కదా. సో ఈ విధంగా స్థాన భ్రంశం చేసేస్తూ ఉంటుంది. దాన్ని తిరోధానకరీశ్వరి అని చెప్పారండి. మరి అలాగే సదాశివ, ఇది ఎప్పుడు మీకు చెప్తూనే ఉన్నాను, అత్యంత శుద్ధ సత్వ ప్రధానమైన ఈశ్వరుని సదాశివ అంటారు. అత్యంత శుద్ధ సత్వ ప్రధానమైన శక్తిని, ఆ శక్తి సదాశివ. అంటే సర్వత్రా సర్వవేళలా అంత కాలంలోనూ ప్రళయంలో కూడా ఉండేది, ప్రళయంలో కూడా తానే ఉండదు, ప్రళయాన్ని కూడా సాక్షిగా చూస్తే ఉండేది ఏదైతే ఉందో అది సదాశివ. ఆ శక్తి, ఆ చైతన్యం కాబట్టి ఎప్పుడు ఉండేది. కాబట్టి ఆ శక్తిని ఏమన్నారంటే సాక్షీభూతంగా ఉంటూ పునఃసృష్టి కార్యాన్ని అనుగ్రహించేది కాబట్టి సాక్షీభూతంగా ఉంటూ చూస్తూ ఉంటుంది కాబట్టి సదాశివ అన్నారు. అనుగ్రహద అంటే ఏ జీవులు అజ్ఞానం నుండి విముక్తి పొందలేదో
వారికి విముక్తి పొందడానికి సదవకాశం లభింపజేసే కరుణతో మళ్ళీ ఈ కళేబరాలంటే ఈ యొక్క దేహాలను అనుగ్రహిస్తుందంట. అంటే ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా చెప్తుంది. ఇందాక మనం ఆ బడిలోకి లయమైపోతామని చెప్తున్నాం, దీర్ఘ నిద్రలో ఉంచేస్తుందని. తన మళ్ళీ ఇచ్చగలిగినప్పుడు మళ్ళీ బయటకు తీసుకొస్తున్నాడు. అక్కడ ఏంటి, అక్కడ నాశనం చేయట్లేదని చెప్పుకున్నాం కదండి. మరలా వస్తున్నాయంటే ఎలా వస్తున్నాయంటే చెప్తున్నారు. ఏ జీవులు అజ్ఞానం నుండి విముక్తి పొందలేదో వారికి మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తుంది. జన్మనిచ్చి ఇంకొక అవకాశం అంటే విముక్తి పొందడానికి ఇంకొక అవకాశం ఇస్తుంది. అవకాశం ఇస్తూ అవకాశం ఇవ్వడానికి మళ్ళీ జన్మలు ఇస్తుంది. అంటే ఈ కళేబరాలు అంటే ఈ దేహాన్ని ఇస్తుంది అనమాట, అనుగ్రహిస్తుంది. అంటే అనుగ్రహద అంటే మళ్ళా నీకు నీ కర్మబంధాలు విముక్తి చేసుకోవడానికి కావలసిన ఈ శరీరాన్ని, దేహాన్ని మళ్ళీ అనుగ్రహించేదే అనుగ్రహద. దాన్ని ఏమన్నారు, తిరోధాన అనుగ్రహ అనే శబ్దాలు ఉన్నాయి కదండి. తిరోధాన అనుగ్రహద అంటే, తిరోధాన అంటే బంధాలు, అనుగ్రహద అంటే మోక్షాలు. అంటే తిరోధాన అంటే బంధింపజేసేది, దేంతో, మన యొక్క కర్మలతో, మన యొక్క బంధాలతో బంధింపజేసేది. అనుగ్రహద అంటే మోక్షాన్ని ఇచ్చేది అని దానికి రెండో పేరు కూడా ఉంది. తిరోధాన అనుగ్రహ అనే శబ్దాలకు బంధ మోక్షాలని కూడా చెప్తారని చెప్తున్నారు. అందుకని తిరోధానకరి అంటే బంధం కలుగు చేస్తుంది, అనుగ్రహద అంటే మోక్షం కలుగు చేస్తుందని అర్థం. ఇది తిరోధాన అనుగ్రహదానం. ఇక మరి తర్వాత పంచకృత్య పరాయణ. పంచకృత్య మనం చెప్పుకుంటున్నాం కదా, పంచబ్రహ్మలు పంచకృత్యులు అంటే, కృత్యులు అంటే చెయ్యటం, పంచబ్రహ్మలు అంటే బ్రహ్మ, రుద్ర, విష్ణు, మహేశ్వర, సదాశివుడు అని చెప్పుకున్నాం కదండి ఇంతకు శ్లోకాల్లో. ఇక్కడ సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహద అనే 5 కార్యాలను ఇలా చెప్పుకున్నాం కదా. సృష్టి చేసేది, స్థితి చేసేది, పోషణకర్త, లయం చేసుకునేది, అలాగే మరి హఠాత్తుగా సంభవించే విషయాలను కూడా తనలో దాచుకునేది, తర్వాత మన అనుగ్రహం చేసేది కూడా. ఈ 5 కార్యాలను పంచబ్రహ్మలు అంటారు. ఈ పంచబ్రహ్మలు ఎవరు చేస్తున్నారండి? ఆ చైతన్యమే, ఆ విశ్వశక్తియే, ఆ ఆదిపరాశక్తియే చేయిస్తుందని చెప్తున్నారు. పంచకృత్య పరాయణ. ఆ పరాయణ అంటే ఆ పరాశక్తే, కృత్య అంటే చెయ్యడం, దేనిని ఈ పంచకృత్యాలను చేస్తుందని చెప్తున్నారు. అందుకని మనం చేయవలసిన విధులను సక్రమంగా ఇష్టపడి, అన్నింటికన్నా ఉత్తమ ధర్మం అంటే ఏదైతే మనం చేయాల్సిన పనులు ఉన్నాయో ఆ పనులు ఇష్టపడి చేయాలి. కష్టపడి కాకుండా, ఇష్టం లేకుండా కాదండి. ఇష్టపడి చేయడం ఉత్తమ ధర్మం అంట. ఎందుకంటే ఇష్టపడి చేస్తే నువ్వు దాని కర్మబంధాలను తొలగించుకుంటావు. కష్టంగా చేస్తే మళ్ళా కర్మను యాడ్ చేసుకుంటాం. అందుకని ఇక్కడ చక్కటి పదం వాడారు. ఏమని? ఇష్టపడి చేయడం అన్నిటికన్నా ఉత్తమ ధర్మం అన్నారు. ఈ ఒక్క ధర్మాన్ని పాటిస్తే జరగవలసినవన్నీ ఒకదాని తర్వాత ఒకటి సక్రమంగా సృష్టి ప్రణాళికలో ఏమున్నాయి అలా జరుగుతాయి. సృష్టి ప్రణాళిక ప్రకారం జరుగుతాయి. ఇక్కడ మనకేంటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మనకి అనేక రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏదో చెయ్యాలని ఒక పని మొదలెడతా ఉంటాం. అంటే ఏదో ఒక వ్యాపారం చేయాలనో, లేకపోతే ఒక విద్య చదువుకోవాలనో, లేకపోతే ఇంకేదైనా ఇల్లు కట్టాలో, ఇలాంటివన్నీ మనకి ఎక్కడి నుంచి వచ్చే ఆలోచనలు? మన మనసు, బుద్ధి పొరల్లో ఉన్న ఆలోచనలతో మనం నిర్ణయాలు తీసుకుంటా ఉంటాం. ఆ నిర్ణయాలు కొంత అవ్వచ్చు, అవ్వకపోవచ్చు కూడా కదా. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అంటే అది ఎక్కడి నుంచి తీసుకున్నావు? కొన్ని ఈ 5 లేయర్స్ లో ఉన్నది తీసుకుంటున్నావు, కానీ వాస్తవంగా నువ్వు ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఏమి నిర్ణయించుకొచ్చావాలంటే మనం మర్చిపోతాం. మాయ చేత మర్చిపోయి ఆ సామాజిక పరిస్థితులకి, కుటుంబ పరిస్థితులకి, అప్పుడున్న విధి విధానాలకి అనుగుణంగా నువ్వు ఆలోచన చేస్తూ నీ పని అంటూ మొదలు పెట్టుకుంటావు. కానీ అది సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఎందుకని? అది నీవు అందుకని ఏం చెప్తున్నారు, అది నీ ప్రణాళికలో ఉందో లేదో తెలియదు కదా. మనం వచ్చేటప్పుడే భూమిపైకి వచ్చేటప్పుడే పలానా ప్రణాళికైనా వేసుకొస్తాం, ఈ పనులు చేయాలని చెప్పేసాను. ఆ ప్రణాళిక వేసుకుని ఏ తల్లి గర్భంలో పుట్టాలి, ఏ ఇంట పుట్టాలి, ఎలాంటి వాతావరణంలో పుట్టాలి, ఎలాంటి ఆ సర్కిల్లో సమాజంలో ఉన్నట్లు పుట్టాలి, ఇలాంటివన్నీ నిర్ణయించుకుని ఏ పనులు చేయాలని నిర్ణయించుకుని వస్తాం. కానీ భూమి మీద పడంగానే మర్చిపోతాం. సో అందుకని మనకి తెలియదు. మాయలో పడిపోయి మనం చేయాల్సిన పనులు ఏంటో, మన ప్రణాళిక ఏంటో మనకు అర్థం కాదు. మన ప్రణాళిక అర్థం కాదంటే మన ఆత్మ ప్రణాళిక మనకు అర్థం కాదు. కాబట్టి బాహ్య విషయంలో చేసుకుంటాం. అందుకని కష్టం అవుతుంది. ఎప్పుడైతే నువ్వు సాధన చేస్తూ నువ్వు నీ యొక్క సాధనలో నువ్వు ఉన్నత స్థితికి వెళుతున్నప్పుడు నీ అంతరాత్మ చెప్పినట్టు వినగలిగితే అది సక్సెస్ అవుతాయండి. అందుకనే అంతరాత్మ ప్రబోధం అనేది ఎప్పుడు వస్తుంది? నువ్వు సాధన చేయగా, శ్వాస మీద ధ్యాస పెట్టి మనసు నిశ్చలం చేసి చక్కగా సాధన చేయగా నీకు బాహ్య పొరలు వీడి, అంటే మనసు బుద్ధి దాటి
ఆత్మస్థితిలోకి వెళ్ళినప్పుడు ఆత్మ చెప్పే విషయాలు వినగలం. అది ఆత్మ ప్రణాళిక. సో ఆ ప్రణాళిక ప్రకారం మనకి ఏది రావాలో, ఏ సమయానికి ఏది రావాలో ఒక ఒక సృష్టిలో ప్రణాళిక ప్రకారం మనకు వస్తాయని చెప్తున్నారు. ఎప్పుడు ఆ స్థితిలో ఉన్నప్పుడు ఏదంటే అది. అందుకని మనం ఒకటే చేయాలి. మన దగ్గరకు వచ్చిన మన ఇష్టపడి పని చేయడం. మన దగ్గరికి ఏ పని వచ్చినా కష్టమైన ఇష్టమైన ఆ ఇష్టపడి పని చేస్తూ ఉంటే అది ఉత్తమ ధర్మంగా భావిస్తుంది. ఆ ధర్మమే మీకు ఏది కావాలో అది ఆ విధంగా ఒకటి తర్వాత ఒకటి మనకి సానుకూల పరుస్తుంది ఆ వాతావరణం అన్నది చెప్తున్నారండి. ఇది దాని వెనకాల ఉన్న రహస్యం. అంటే పంచకృత్య పరాయణ అంటే అమ్మ చేసే పనులు ఇవన్నీ చేస్తుంది. మనం సాధకుడుగా మనం చేయవలసిన పనులు ఏంటంటే మన దగ్గరకు వచ్చిన పని ఇష్టపడి మనం చేయాలి. చేస్తూ ఉంటే ఆ ధర్మం అది ఉత్తమ ధర్మం అన్నారు కాబట్టి ఆ ఉత్తమ ధర్మమే నీకు ఏది కావాలో అది నీకు ఆ ఆ విధంగా నీకు ఏర్పరచబడుతుంది. ఇందాక ఒక శ్లోకంలో చెప్పుకుంటాం కదా, అనన్య చింతయంతో మాం ఏ జనాం పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమ వహామ్యహం అన్నారు. యోగము క్షేమము అంటే భౌతిక భౌతిక ధర్మము అలాగే మోక్ష ధర్మము కూడా రెండింటిని భౌతిక జ్ఞానాన్ని లేదా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని రెండింటినీ కలుగు చేస్తానంది. ఎప్పుడు నిన్ను నీ ఆత్మను శరణాగతి చెందినప్పుడు. అంటే ఇక్కడ కూడా అదే వర్తిస్తుంది. నువ్వు ఆ యొక్క ధర్మాన్ని నువ్వు నిర్వర్తిస్తే ఆ ధర్మం నిన్ను ఆ విధంగా ఒకటి తర్వాత ఒకటి నీకు ఏది కావాలో సృష్టిలో ప్రణాళికలో ఏదైతే తెచ్చుకున్నావో ఆ విధంగా నీకు వస్తుంది అని చెప్తున్నారండి. ఈ యొక్క ఇది పంచకృత్య పరాయణ. సో ఈ యొక్క శ్లోకము సంహారిణి రుద్రరూపా తిరోధానకరీశ్వరి సదాశివానుగ్రహద పంచకృత్య పరాయణ అని చెప్పేసి ఈ శ్లోకంలో ఉన్నది. మరి మరొక శ్లోకానికి మనం వెళదాము. 65వ శ్లోకం. భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి. ఈ నామానికి ఈ శ్లోకానికి తాత్పర్యం తెలుసుకుందాం. అమ్మా, సూర్యమండలం మధ్యలో ప్రకాశిస్తున్నావు. భైరవుడి భార్య అయిన భైరవి నువ్వు సూర్యమండలములను మాలగా ధరించి పద్మాసనమునందు స్థితమై ఉన్న భగవతి దేవి నీవు పద్మనాభ సహోదరివి అని చెప్పి ఈ యొక్క శ్లోకానికి తాత్పర్యం అండి. మరి దీని యొక్క లోతులు ఏంటో తెలుసుకుందాం మనం. భానుమండల మధ్యస్థ, మనకి ఉదరములో నాభి చక్రం ఉంటుంది కానీ పొట్ట దగ్గర మనకి ఉండేది నాభి చక్రం, మణిపూరక చక్రం అంటాం కదా. మణిపూరకి అనాహత చక్రానికి మధ్య ఛాతీలు ఈ పక్కటెముకల కింద ఒక ఉంటుంది మనకు డోలలాగా ఒక పొట్ట. దాన్ని ఏమంటారు? అక్కడే ఉంటది ఎముకల కింద పొట్ట ప్రారంభమయ్యే చోటుని, ఆ చోటుని సూర్య చక్రంగా భావిస్తారు. ఏదంటే ఈ ప్రాంతాన్ని మణిపూరకకి ఈ పక్కటెముల కింద భాగం ఉన్నది ఏదైతే ఉందో ఆ భాగాన్ని సూర్యమండలంగా భావిస్తారు. దాన్ని ఏమంటే సోలార్ ప్లెక్సస్ అని కూడా శాస్త్రజ్ఞులు చెప్తా ఉంటారు. అంటే దీన్ని సూర్యమండలం అంటారు. సూర్యచక్రము లేదా సూర్యమండలం అని కూడా అంటారు. కాబట్టి ఈ సూర్యమండలం యొక్క కేంద్ర బిందువు మీద ధ్యానించటాన్ని భానుమండల మధ్యస్థ అంటారు. ఇదంతా భాను అంటే సూర్యుని యొక్క మండలం కాబట్టి, సూర్యుని యొక్క ఒక చక్రం కాబట్టి. ఒక్క నిమిషం అమ్మ. కాబట్టి భానుమండలం మధ్యస్థ అంటే అది ఈ యొక్క భాగాన్ని ఏమంటారు? సూర్యమండలం అంటారు. ఆ సూర్యమండలం అంటే ఆ భాగంలో మనం కేంద్రీకరించి ధ్యానం చేస్తే, అంటే భావనతో తీసుకెళ్ళి అక్కడ భావించి మనం ఆ సూర్యమండలంగా భావించి ఆ మధ్య భాగాన్ని మనం భావించి సాధన చేస్తే ఏమంటారండి? దాన్ని భానుమండల మధ్యస్థ అని అంటారు. ఆ కేంద్ర బిందువు మీద ధ్యానించటాన్ని. దానికి ఇంకా ఏం చెప్తున్నారంటే భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని కదండి. భైరవి భగమాలిని అది భానుమండల మధ్యస్థ అంటే ఈ సోలార్ ప్లెక్సస్ అంటారు. నాభి స్థానానికి అనాహత చక్రానికి మధ్య పక్కటెముకల కింద భాగంలో ఉంటే ఏదైతే పొట్ట ఉంటుందో దాన్ని సూర్యమండలం సోలార్ ప్లెక్సస్ అంటారు. అది సూర్య చక్రంగా భావిస్తారు. అక్కడ ధ్యానించాలని చెప్తున్నారు. అక్కడ అలా చేస్తే దాన్ని భానుమండల మధ్యస్థ అని చెప్తున్నారు. ఇప్పుడు భైరవి భగమాలిని. భైరవి అంటే ఏంటో తెలుసుకుందాం. భా ప్లస్ రా ప్లస్ వా అంటే భా ప్లస్ రా ప్లస్ వా అంటే క్రియలు చేసే శక్తిని భైరవి అంటారు. భైరవి ఇప్పుడు మనకి రుద్ర రూప భైరవి రూప ఇవన్నీ ఉంటాయి కదండి. అవన్నీ కూడా అంటే ఒక
శక్తిగా ఉంటే పనులు చేయిస్తూ ఉంటాయి, మన దేవతల రూపంలో ఉంటారు. ఇక్కడ ఏ దేవత ఏం చెప్తున్నారు? భా అంటే అంటే ఈ భైరవ అంటే క్రియలు చేసే శక్తిని, అంటే ఏ పనులు చేస్తూ ఆ పనులు చేసే శక్తిని భైరవి అని అంటున్నారు. భా అనగా భరణం, అంటే భరించడం. భరించడం కాలం తీరినప్పుడు ప్రపంచాన్ని తనలోకి లెంపు చేసుకునే భరించే శక్తే విశ్వశక్తి. ఇందాక చెప్పుకున్నగా సంహారిణిలో కాలం తీరినప్పుడు వారి ప్రార్థ కర్మల ఆసనమైనప్పుడు మొత్తం సమస్తాన్ని తన ఒడిలోనికి తీసుకుని గాఢ నిద్రలో ఉంచుదని చెప్తున్నాం కదా. మరి అలా తీర్చేది అంత సామాన్యమైన శక్తి అండి. అది భరించడం అంటే ఆ సంహారణ చేయడం అంటే ఆ శక్తిని అంతా తనలోకి లయం చేసుకోవాలంటే ఎంత ఉండాలి భరించడం అనేది. సో అందుకని ఆ భరించే శక్తి ఏదైతే ఉందో ఆ భరించే శక్తినే విశ్వశక్తి అంటారు. అది భా. భా అనగా. రా అంటే రమించడం. రమించడం ప్రపంచాన్ని పాలిస్తూ రమించే శక్తి. పాలించే శక్తిని రమించడం అంటే దానిలో లయమై మనం ఏదైతే పని చేస్తున్నామో దానిలో రమించే శక్తిని విశ్వశక్తి. అది కూడా విశ్వశక్తి. అలాగే వా. వా అంటే వమనం. వమనం అంటే మామూలుగా వామిటింగ్ వచ్చేస్తే కక్కేస్తాను చూడండి, అది కక్కడం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? సృష్టించవలసిన సమయం వచ్చినప్పుడు, ఇందాక చెప్పుకున్నాం కదా అమ్మ సంహారిణిలో, సృష్టించవలసిన సమయం వచ్చినప్పుడు తన నుండి బయటికి పంపించేస్తుంది, దాన్ని వమనం చేసేస్తుంది. తిరిగి సృష్టిలోకి తెచ్చే శక్తిని వమనం అంటారు. ఇది ఒక అర్థం. భైరవి అంటే ఆ తనలోకి లయం చేసుకోవడం చేసే శక్తిని, చేసే శక్తినే భరించే శక్తి. అలాగే రా అంటే రమించే శక్తినే, అది కూడా విశ్వశక్తి. అలాగే వా అంటే తన అవసరం వచ్చినప్పుడు మళ్ళా సృష్టికి మళ్ళా బయటికి వమనం పంపించేది కూడా ఆ విశ్వశక్తే. అందుకని క్రియలు చేసేది కాబట్టి భైరవి శక్తి అన్నారు. ఈ 3 క్రియలే కదండి. సో అందుకని భైరవి అన్నారు. సో తర్వాత భగమాలి, అదే ఇంకొక అర్థం కూడా ఉంది దీనిలో. భైరవి అంటే మరొక అర్థం కూడా ఉంది. మన మణిపూరక చక్రంలో ప్రాణశక్తికి నిలిపి బాగా ధ్యానిస్తే అక్కడ మనకి ఆ నాభి చక్రం అంటే మణిపూరక చక్రంలో గనక అలా మనం భావించి ధ్యానం చేస్తే అక్కడ మనకి జఠరాగ్ని బాగా ప్రజ్వరిల్లుతుంది. అంటే మనం తీసుకున్న ఆహారాన్ని తీసుకుంటుంది. మనం తీసుకున్న ఆహారం అంటే భరించటం, భరణం అంటారు దాన్ని. భరణం. భైరవి అంటే మళ్ళీ ఇంకొకటి ఇదిగా చెప్తున్నారు. అంటే మనం ఏదైతే ఆహారం తీసుకున్నాం అక్కడ భరణం అంటే ఆ జఠరాగ్ని ప్రజ్వరిల్లుతుంది కదండి, దాన్ని భరణం అంటారు. అది చక్కగా జీర్ణం అవుతుంది, దాన్ని ఏమంటారు? రమణం అంటారు. అది సకాలంలో బయటికి పోతుంది, మలం రూపంలో బయటికి తోసేస్తుంది, దాన్ని వమనం అంటారు. సో ఈ 3 క్రియలు చక్కగా జరిగినప్పుడే, ఈ 3 క్రియలు మనలో సరిగ్గా జరిగినప్పుడే మన ఆరోగ్యం సరిగ్గా ఉంటుంది, శారీరక ఆరోగ్యం బాగుంటుంది. అంతే కదండి. మనకి తిన్న ఆహారం అరగాలి, అరిగి చక్కగా ఏ రోజుకు ఆ రోజు మోషన్కి వెళ్ళిపోతే మన శరీరం హాయిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఒక రోజు మోషన్కి వెళ్ళకపోయినా, యూరిన్ అవ్వకపోయినా, ఏది అవ్వకపోయినా మన బాధే కదా, అవ్వలేదని ఎంత ఇబ్బంది పడుతూ ఉంటామండి. ఎంత మనకి లేని వాళ్ళకి ఏమో కానీ ఉన్న వాళ్ళకి తెలిస్తే వాళ్ళ తిప్పలు ఏంటో. ఒక రోజు మోషన్ అవ్వకపోయినా ఇక వాళ్ళకి తిప్పలు అయ్యే వరకు వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. సో ఇంతటి చక్కటి ఆరోగ్యాన్ని పొందటం కూడా ఎంత శక్తి చేస్తుందండి ఆ భైరవి శక్తి. అది అంటే మనం అది ఎక్కడ ఉంటుంది? మణిపూరక చక్రంలో ఉండి మనం తీసుకున్న, అంటే మనం అలా అయితే ధ్యానించినప్పుడు అక్కడ ఒక శక్తి పుడుతుంది మణిపూరక చక్రంలో. మళ్ళీ ఇంకా వస్తాయిలేండి తర్వాత, చాలా విశేషాలు ఉన్నాయి. ఇంకా అక్కడ ఒక శక్తి పుడుతుంది. ఆ శక్తి పుట్టినప్పుడు అది మనం తీసుకున్న ఆహారాన్ని చక్కగా తీసుకుంటది. అలాగే దాన్ని రమణం అంటే దాన్ని జీర్ణం చేస్తుంది. జీర్ణం చేసి మనం తీసుకున్న ఆహారాన్ని మాంసంగా, మజ్జగా, మరి రక్తముగా, అలాగా అన్ని కూడా దేనికి కావాలో అలా పంపిస్తుంది. ఏ పదార్థానికి కావాలో ఆ పదార్థంగా రమణం చేసి మూలగకు కావాల్సిన దాని శక్తిగా, రక్తానికి కావాల్సిన రక్తం శక్తిగా, మాంసానికి కావాల్సిన మాంసం శక్తిగా, బొయ్యకులకు కావాల్సిన బొయ్యకుల శక్తిగా, అంతేకాకుండా దానిలో మనం తీసుకున్న ఆహారంలోని సూక్ష్మాతి సూక్ష్మమైన ఒక ఉంటుంది చూసారా ఆ రసం, అది ఎసెన్స్ అంటారు. ఆ రసము జ్ఞానంగా పరిణమిస్తుంది. ఇదండి రమణం. మనం తెలియకుండానే మన శరీరంలో చేసే శక్తి ఏంటంటే అది రమణం. సో ఇదంతా మనకి ఆలోచిస్తామా ఎప్పుడైనా? ఎప్పుడు ఆలోచించు. అంటే అంత ఈ శరీరం అనే దివ్య దేహములో ఇంతటి అద్భుతమైన యంత్రాలు ఉండి ఆ యంత్రాలు చక్కగా పనిచేస్తున్నాయి కాబట్టి మనం ఆనందంగా జీవిస్తున్నాం. ఆ యంత్రాలను ఏది లోపించినా మనకి నరకం చూపిస్తూ ఉంటది. సో కాబట్టి మన దేహాన్ని మన దేవాలయంగా భావించాలి. అందుకని దేహో దేవాలయో ప్రోక్త అన్నారు. సో కాబట్టి ఇక్కడ ఏమన్నారు? అది ఆరోగ్యంగా ఉండదు. అంటే 3 క్రియలు ఏదండి? హరణం, రమణం, వమనం. ఈ 3 కూడా చక్కగా జరిగినప్పుడు శరీరం ఆరోగ్యకరంగా ఉంటుంది. అలాగే యోగ సాధన కూడా చక్కగా చేయగలుగుతాడు సాధకుడు. శరీరం బాగుంటే సాధన చక్కగా కూర్చోగలుగుతాడు కదండి, ఏ ఇబ్బంది లేకుండా. అలాగా అందువలన
యోగ సాధకుడు ప్రతిరోజు భానుమండల మధ్యస్థ అంటే భానుమండల మధ్యస్థ ఆ యొక్క భానుమండలంలో ఏదైతే ఉందో చెప్పుకున్నాం కదా సోలార్ ప్లెక్సెస్ అని, లేదా మణిపూరక చక్రంపై ధ్యానిస్తే, మణిపూరక చక్రంపై ధ్యానిస్తే దాన్ని ఆ భైరవీ శక్తి ప్రసన్నురాలవుతుంది. భైరవీ శక్తి అంటే ఇదిగో ఈ భరణం అనే శక్తి ఉంది కదా, దానినే భైరవి అన్నారు. చక్కగా వమనం చేత తీసుకున్న శక్తి తీసుకోగలగటం, రమించటం, వమనం చేయటం అనే 3 క్రియలను చక్కగా చేసే శక్తి ఏదైతే ఉందో దాన్ని భైరవి అన్నారు. కాబట్టి ఇది మనం చేయవలసిన ఇది మనం మణిపూరక చక్రం దగ్గర మనం ఈ ఇబ్బందులు ఏమన్నా వస్తే అక్కడ పెట్టి ధ్యానం చేస్తే మనకు ఆ సోలార్ ప్లెక్సెస్ ఏదైతే ఉందో మణిపూరక చక్రం దగ్గర మనకి క్లీన్ అయినప్పుడు మనకి ఈ బాధలన్నీ తగ్గుతాయి కూడా. మనకి చక్రాసులు చక్కగా చెప్పుకుంటాంలేండి అదంతాను. సో దానిని భైరవి అంటారు. అంటే భైరవి దేవత అంటారు కదా, మహా భైరవి అని చెప్పేసి అమ్మ యొక్క శక్తుల్లోనే ఆ యొక్క రూపాలు ఇవన్నీ పేర్లు పెట్టుకున్నాం. చూస్తారు కదండి అంతర్లీనంగా భైరవి అంటే ఏంటో, మన శరీరంలో ఎలా ఉంటుందో, ఏం చేస్తుందో భైరవి అనే సంగతి. అలాగే మామూలుగా భైరవి అంటే ఏంటి అన్నది కూడా అది పాటించడం, రమించడం, అవసరమైనప్పుడు వమించడం చేసి ఆ యొక్క విశ్వశక్తి ఏం చేస్తుందో ఆ విశ్వశక్తి మనలో ఏం చేస్తుందో అన్న విషయం చక్కగా భానుమండల మధ్యస్థ భైరవి అని చెప్పేసి భగమాలిని అని తెలుస్తుంది. ఇక్కడ భగమాలిని అంటే ఏంటో తెలుసుకుందాం. భైరవి వరకు తెలుసుకున్నాం. అంటే నువ్వు రోజు ఆ మణిపూరక చక్రములో ధ్యానిస్తూ ఉంటే నీకు ఆ భైరవీ దేవి ప్రత్యక్షం అవుతుందంటే నీకు చక్కగా వ్యవహారం అంతా జరుగుతుంది, క్రియలన్నీ శుభ్రంగా జరుగుతాయి, ప్రసన్నరాలు అవుతుందంటే. ఇక భగమాలిని అంటే భగమ అంటే యోని. ఈ ప్రపంచంలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయని మన పెద్దలు చెప్తూ ఉంటారు, తాత్వికులందరూ కూడా. జీవులన్నీ యోనుల ద్వారానే జన్మిస్తాయి, జీవులన్నీ కూడా. ఇక్కడ యోని అంటే స్త్రీ జననేంద్రియము కాదు. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే యోని అంటే స్త్రీ జననేంద్రియం కాదు, మరి ఏమిటి అంటే జీవ పునరుత్పాదక వ్యవస్థ. అంటే జీవుల ఉత్పాదన చెందే వ్యవస్థని ఇక్కడ యోని అంటారండి. అది అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ ప్రపంచంలో 84 లక్షల విధాలైన పునరుత్పాదక వ్యవస్థలు ఉన్నాయి. చెప్పుకున్నాం కదా, 84 లక్షల జీవరాశులని, ఒక్కొక్క జీవరాశికి ఒక్కొక్క పునరుత్పాదక వ్యవస్థ ఉంది. సో ఇవన్నీ కూడా ఈ పునరుత్పాదక 84 లక్షల వ్యవస్థలు ఏవైతే ఉన్నావో వాటిని ప్రకృతి రీత్యానే ఏర్పడినాయి. అవన్నీ కూడా ఎవరు పుట్టించలా, తర్వాత వచ్చినాయి కానీ ఎవరికి ఆ సంగమం ద్వారా వచ్చినాయి కాదు. ప్రకృతి రీత్యా అనేక రకాల జీవులు ఉత్పన్నమై అది పునరుత్పాదక వ్యవస్థ అన్నారు. సో ఈ ప్రకృతిలో అలా ప్రకృతి రీత్యానే ఏర్పడినాయి. అయితే ఈ అనంత ప్రకృతి అనే విశ్వశక్తి ఏం చేస్తుందండి, ఈ 84 లక్షల విధాలైన ఆ భగములను అంటే ఆ యొక్క వ్యవస్థలను ఒక మాలగా అలంకరించుకుంది. వరుసగా లేక మాలగా రూపుదాల్చింది కనుక మాలిని అంటే మాలను ధరించింది. కాబట్టి ఏ మాలను, భగములు అంటే పుట్టుక, పునరుత్పాదక వ్యవస్థ, 84 లక్షల రకాల వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి ఆ వ్యవస్థల రకాలన్నింటినీ కూడా ఒక మాలగా ధరించింది కాబట్టి భగమాలిని అన్నారండి. ఎంత అద్భుతమండి. అది అమ్మ యొక్క చరిత్ర. అది అమ్మ ఈ జీవుడిలో ఉండి చేసే శక్తి. సో కాబట్టి ఇది తర్వాత అది భగమాలిని, భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని అనే శ్లోకానికి అర్థం. ఇప్పుడు పద్మాసన అన్నారు. పద్మాసన అంటే మానవుల్లో ఇందాక చెప్పుకున్నదే, మానవుల్లో పునరుత్పాదక వ్యవస్థ ఉంటుంది కదా స్థానము, అది ఎక్కడ ఉంటుంది, మన గుదస్థానంలో ఉంటుంది. అది ఒక పద్మంగా ఉంటుంది. మనం చెప్పుకున్నాం మూలాధార, స్వాదిష్టాన, మణిపూరకి ఇవన్నీ కూడా ఒక పద్మాలలో ఉంటాయని చెప్పేసి మన తాత్వికులు దార్శనికులు చెప్పారు. సో అవన్నీ మనకి మన ఫోటోల్లో చూస్తూ ఉంటాం కానీ వాస్తవంగా మనలో అలా ఏమి ఉండవు. అది ఒక తాత్విక దృష్టికి అంటే తత్వజ్ఞులు యోగులు దర్శించారు కాబట్టి అలా ఊహించారు అనమాట. సో అవి ఒక పద్మములుగా ఉంటాయి. ఎక్కడండి, మూలాధార చక్రం ఒక పద్మము, స్వాదిష్టానం ఒక పద్మము, మణిపూరం ఒక పద్మము, అలా రకరకాల ఒక్కొక్కటి ఒక్కొక్క పద్మంలో ఉంటాయి. ఇది ఈ పునరుత్పాదక వ్యవస్థ ఏదైతే ఉందో అది మన గుదస్థానంలోనే ఒక పద్మముగా వికసించబడి ఉన్నది అని చెప్తున్నారు. అందుకని పద్మాసన మనకు ఆ యొక్క గుదస్థానంలో ఉంది కాబట్టి, పద్మం రూపంలో ఉంది కాబట్టి ఆ యొక్క ఆసనం ధరించి అక్కడ ఉందని దాన్ని పద్మాసనాన్ని కీర్తించబడింది. భగవతి పద్మాసన, భగవతి పద్మనాభ సహోదరి అన్నారు. భగవతి అంటే ఈ పద్మంలో అంటే యోని స్థానంలో కేంద్రీకృతమైన ఆ దివ్యశక్తిని, అంటే ఆ పునరుత్పాదక వ్యవస్థ యొక్క స్థానం ఏదైతే ఉందో అందులో ఉండే శక్తి ఏదైతే ఉందో ఆ శక్తియే భగవతీ శక్తి. సృష్టి జరగడానికి కావాల్సిన శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని భగవతీ శక్తి అని, ఆ దివ్యశక్తిని భగవతి అని అంటారు. చూడండి ఆ శక్తి అంటే ఏది, ఆ శక్తి లేనిది ఏ పని జరగదు మనకు.
సో అలా ఉత్పాదక శక్తిని భగవతి అని, ఏది మూలాధారంలో ఉదస్థానంలో ఉన్న పద్మంలో నివసించే కేంద్రీకృతమైన శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని భగవతి అని కీర్తించారు. అలాగే పద్మనాభ సహోదరి, ఇది కూడా ఒక అద్భుతమైన చక్కటి కాంబినేషన్ అన్నమాట. పద్మనాభ సహోదరి అంటే నాభి అంటే బొడ్డు, పద్మనాభం అంటే నాభిలో ఉన్న పద్మం, మణిపూరకంలో ఉన్న పద్మం. సరే, ఆ మణిపూరక దాన్ని ఒక చక్రం అనుకుంటాం కదా, పద్మం అనుకుంటాం కదా. మనకి టిబెటన్ యోగుల దగ్గర నుంచి మనకు అద్భుతమైన ఒక ఒక ఏమంటారంటే అది ఓం మణి పద్మేహం అని చెప్పేసి ఒక చక్కటి మంత్ర స్థాయిలో ఒక సంగీతం వినిపిస్తూ ఉంటది. ఆ యొక్క మంత్రం ఓం మణి పద్మేహం అని చెప్పేసి అది కంటిన్యూ అంటూ ఉంటారు ఈ టిబెటన్ యోగులు. అంటే ఆ నాభి చక్రాన్ని వాళ్ళు ఆరాధిస్తారనమాట. ఆ నామంతో, ఆ మంత్రంతో. మనం కూడా పెట్టుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు. ఇదివరకు పత్రిక పెట్టేవారు అట్లా. సో కాబట్టి మణి పద్మేహం అంటారు. అంటే అక్కడ ఏంటి, షట్చక్రాలే పద్మాలు అన్నారు మహాత్ములు. అంటే మూలాధారం నుంచి ఒక్కొక్క చక్రం ఒక్కొక్క పద్మంగా వికసిస్తుందని మహానుభావులు చెప్పారు. మణిపూరక చక్రానికి మణిపూరక చక్రానికి క్రింద భాగంలో ఏముందండి, 2 అంగుళాల క్రింద ఏముంటుందంటే ఆ జననాంగం వెనక భాగంలో ఉండేది స్వాదిష్టాన చక్రం. స్వాదిష్టాన చక్రం కాబట్టి ఏమంటే అది స్వాదిష్టాన చక్రం అంటే ఏంటంటే నేను అనే ఒక అహంతో ఉంటుంది అది ఆ స్వాదిష్టాన చక్రం. కాబట్టి ఆ మణిపూరక చక్రానికి కింద భాగంలో నేను అనే అహంకారంతో అధిష్ఠించి ఉన్నది ఏదైతే ఉందో ఆ పద్మం స్వాదిష్టాన పద్మమే పద్మనాభ సహోదరి. అంటే బిడ్డలు అన్నదమ్ములు ఎలా ఉంటారు, అక్క చెల్లెళ్ళు పెద్ద చిన్న ఉంటారు కదా. పైన పుట్టినోడు పెద్దోడు, కింద పుట్టినోడు, తర్వాత పుట్టినోడు చిన్నోడు అలా ఉంటారు కదా. అలాగే మణిపూరక చక్రానికి కిందగా ఉంది కాబట్టి సహోదరి అన్నారు. పద్మనాభ సహోదరి. సహోదరి అంటే మణిపూరక పద్మానికి కిందగా ఉన్న స్వాదిష్టాన చక్ర పద్మం, అది సహోదరి అని ఈ విధంగా వర్ణించారండి. ఎంత అద్భుతంగా వర్ణించారో చూడండి మహానుభావులు. ఇది పద్మనాభ సహ ఉదరి అంటే పద్మనాభ అంటే పద్మం అంటే నాభి స్థానంలో ఉన్న మణిపూర్ చక్రానికి సహ ఉదరి, సహ అంటే తోడుగా ఉన్నది. అందుకని ఆ ఉదర భాగంలో కిందగా తోడుగా ఉంది కాబట్టి సహ, సహ అంటే తన సహచరిగా ఉంది కాబట్టి ఉదరి అని అన్నారు. అంటే అక్కడ నాభి పద్మంతో సహా ఉదరంలో ఉన్నది కాబట్టి దాని స్వాదిష్టాన చక్రం అని అర్థం అన్నమాట. కాబట్టి ఇది యోగ సాధకుల కోసం చక్రాల యొక్క స్థానాలను గుర్తించడానికి గుప్తంగా చెప్పబడింది ఇదంతా కూడా. మనం అనాహత 2వ అధ్యాయంలో మనం చెప్పుకున్నాం. అనాహత చక్రానికి గుర్తింపుగా మనకి నాభిస్థానం నుంచి నూనూగు రోమాలతో ఇక్కడ దాకా వచ్చి 2 స్తనముల మధ్య ఒక చక్కటి 2 ద్వయముల మధ్య ఒక చక్కటి చక్రం ఉంటుందని అనాహత, అది ప్రేమ చక్రం అని చెప్పుకున్నాం. అంటే అక్కడ ఏంటి, పరమ పవిత్రమైన సందేశాన్ని ఇస్తున్నారు. ఏ ఏ స్థానాలలో చక్రాలు వివరించబడి ఉన్నాయో ఆ చక్రాలను గుర్తించడానికి చెప్పిన ఆ పదములను ఉపయోగించారు హయగ్రీవాచార్యులు వారు. తాత్వికులు, దార్శనికులు, ద్రష్టలు కాబట్టి ఆ విధంగా వాళ్ళు ఆ చక్కటి పరమ సందేశాన్ని అందించారు ఆ భావనతో అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. పద్మనాభ సహోదరి అంటే గుప్తంగా ఉన్న గుప్తంగా ఉన్న విశేషాలు చక్కగా గుప్తంగానే అంటే మన ఆ చక్రాలు ఏవైతే గుప్తంగా ఉన్నాయో, తెలుసుకోవడానికి వీలు లేని స్థితిలో ఎలా ఉంటాయో వాటిని ఈ విధంగా మనకి అవగాహన అవ్వటానికి నేర్పించారు అన్న విషయాన్ని అర్థం చేసుకోమని చెప్తున్నారు. ఇది ఈ యొక్క శ్లోకం యొక్క విశేషత. ఓకే మాస్టర్స్. ఇది భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి అనే నామాలకి ఇంతటి అద్భుతమైన మనలోని ఆ భైరవి శక్తి ఎలా ఉపయోగపడుతుంది, అలాగే మణిపూరక చక్రంలో ఉన్న ఫ్లెక్స్, సోలార్ ఫ్లెక్స్ ఎలా మనకు పనిచేస్తుంది, పద్మనాభ సహోదరి అంటే మన లోపల మూలాధారంలో ఉన్న ఒక్కొక్క పద్మము ఎలా వికసించబడుతుంది, పద్మాలుగా ఎలా గుర్తించబడుతున్నాయి అన్న విషయాల్ని ఈ యొక్క శ్లోకంలో మనం చాలా చక్కగా విన్నాము. మరి ఇంతటి అద్భుతమైన ఆంతరిక గుప్త జ్ఞానం నిన్న కూడా చెప్తాను, గుప్త గోవింద రూపిణి అని. అంటే గుహ్యముగా ఉన్న విషయాల్ని, గుహ్య రూపంలో ఉన్న విషయాలను అర్థమయ్యేటట్లు మనకి విపులీకిస్తున్నారు తాత్వికులు, దర్శనికులు. మరి అంతటి విద్యను మనం తెలుసుకున్నప్పుడు ఒక 2 నిమిషాలు మనం కళ్ళు మూసుకుని ఇప్పుడు చెప్పిందంతా చక్కగా మనం ఒక్కసారి మననం చేసుకుని ఆ సైలెంట్, ఆ నిశ్శబ్ద స్థితిలో నిశ్శబ్దం స్థితిలో మనం నిక్షిప్తం చేసుకుందాం. మరి అవసరమైనప్పుడు మళ్ళా అవి మనకి పనికొస్తాయి. ఓకే మాస్టర్, 2 minutes ఓన్లీ.
ఇంతటి ముఖ్య రహస్య అర్థాలని అవగాహన చేసుకునే జ్ఞానాన్ని ప్రసాదించిన మన ప్రత్యక్ష గురువులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి గురు పౌర్ణమి సందర్భంగా హృదయపూర్వక అభినందనలు ప్రణామాలు తెలుపుకుంటూ ఈ గురు పౌర్ణమిని అత్యంత వైభవపేతంగా కర్తాల్లో చెప్ప జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఎవరి ప్లేసుల్లో వారు మన గురువుని ఆరాధిస్తూ గురువు చెప్పిన ఆశయాలని చక్కగా పాటిస్తూ ఆచరిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజలందరినీ చైతన్యవంతులు చేస్తున్న పిరమిడ్ మాస్టర్లు యోధులందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు అందజేస్తున్నాను. మరి అద్భుతంగా ఆ యొక్క రహస్య అమ్మ శక్తిని కూడా మనం తెలుసుకుంటున్నాం. ఆ శక్తిని మనందరిలో కూడా ఎప్పుడు కూడా ప్రజ్వలింప చేసుకుంటూ ఆ విధంగా మనం పిరమిడ్ యోధులుగా పత్రిక ఆశయాల్ని మరింతగా విశ్వానికి అందిస్తూ మన ప్రయాణం సాగిద్దాం. మిత్రులారా, గురు పౌర్ణమి శుభాకాంక్షలు మరొకసారి. ధన్యవాదములు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మరి ఎంతో అద్భుతంగా ఈరోజు ఈ గురు పౌర్ణమి సందర్భంగా లలితామాత యొక్క రహస్య జ్ఞానాన్ని కూడా తెలుసుకున్నాము. ఆ జ్ఞానము ఎంతో విలువైందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ గమనిస్తూ ఉంటే ఆ లోతులకి వెళ్ళే కొద్దీ ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. మనలో ఉన్నటువంటి ఎన్నో అజ్ఞానపు పొరలను కూడా తొలగించుకోవడానికి చాలా చక్కగా వివరిస్తూ తెలుసుకుంటున్నాము. కాబట్టి మిత్రులారా, ఈ యొక్క విలువైన జ్ఞానాన్ని అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మరొక్కసారి పద్మా మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రి మేడం గారికి అనంత కోటి కృతజ్ఞతలండి. ఆ గురువు అనే వాడిని మనం పట్టుకుంటామంట. ఎప్పుడైతే భగవంతుడు గురువు పక్కన దేవుడు గురువు ఉంటే ఆ గురువుతోనే మనం ఫస్ట్ తెలుసుకుంటాము. అలాంటి గురువులందరినీ కూడా స్మరించుకునేటువంటి ఈ గురు పౌర్ణమి సందర్భంగా మరి మరొక అద్భుతమైన గురువులు ఎవరు అంటే పుస్తకాలు. మరి అటువంటి పుస్తక రూపంలో మనకి ప్రతి ఒక్క మంత్ ధ్యాన జగతి టీవీ వారు మ్యాగజైన్ విడుదల చేస్తున్నారండి. చాలా తక్కువ కాస్ట్. అలా బజార్కి వెళ్తే ఈజీగా మనం 500 ఇప్పుడు ఖర్చు అయిపోతుంది. ఒక హాస్పిటల్కి వెళ్ళిపోతే 500 చాలా ఈజీగా ఖర్చు అయిపోతుంది. కానీ ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని మనం ఇంటికి ఆ పుస్తక రూపంలో తీసుకుంటామో దాదాపు 1 year 2 years మనకు ఆ పుస్తకం ప్రతి మంత్ మన ఇంటికి వస్తుంది. నిజం చెప్పాలంటే ఆ అమౌంట్కి ఆ జ్ఞానానికి ఎటువంటి సంబంధం లేదు. ఏదో పెట్టాలంటే వాళ్ళు పెట్టారు. అంత విలువైనటువంటి జ్ఞానము. ధ్యానం వల్ల జ్ఞానం వల్ల ముక్తి, మోక్షం అన్నారు. మోక్షం అంటే ఏంటి? విడుదల, దుఃఖం నుంచి విడుదల, అజ్ఞానం నుంచి విడుదల, అనారోగ్యం నుంచి విడుదల, మానసిక క్షోభ నుంచి విడుదల. ఇలాంటి సజ్జన సాంగత్యాలలో, అలాంటి పుస్తక పఠనాలలోనే మనకి ఆ యొక్క విడుదల అన్నిటి నుంచి కూడా మనకు మోక్షం లభిస్తుంది. ఈ భూమి మీద ఇక్కడ జీవించినప్పుడే మనకు ఈ మోక్ష మార్గం అనేటువంటిది మనకు దొరుకుతుంది. మరి ఇంత చక్కగా వివరిస్తున్నందుకు మరొక్కసారి పద్మా మేడం గారికి ఎన్నో కృతజ్ఞతలు తెలుపుకుంటూ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి రేపు ఇక్కడ ఇదే సమయానికి కలుసుకుందాం. థ్యాంక్ యూ మ్యామ్.